అది 1940 బ్రిటిష్ ఇంట్రాగేషన్ సెల్ లో ఐఎన్ఎస్ పై అయిన దుర్గా మీద ఇంట్రాగేషన్ స్టార్ట్ అయింది. ఐఎన్ఎస్ సీక్రెట్స్ బయటకు రావచ్చన్న భయం సుభాష్ చంద్రబోస్ గారికి నిద్ర పట్టనివ్వడం లేదు. అప్పుడే ఐఎన్ఏ ఫస్ట్ ఫిమేల్ స్పై అయిన నీరా అయ్యర్ గారికి సుభాష్ చంద్రబోస్ గారి దగ్గర నుంచి ఒక సీక్రెట్ కోడెడ్ మెసేజ్ వచ్చింది. దుర్గాని బ్రిటిష్ వాళ్ళు బంధించారు, ఎలాగైనా బయటకు తీసుకురా, ఇది ఇంపాసిబుల్ మిషన్ అని తెలుసు, కానీ నువ్వే మా హోప్ అని సుభాష్ చంద్రబోస్ నీరా అయ్యర్ కి మెసేజ్ పంపించారు. బ్రిటిష్ ఆఫీసర్స్ ని మాయ చేసి ఇంట్రాగేషన్ సెల్ నుంచి దుర్గాని బయటకు తీసుకురావడమే నీరా అయ్యర్ మిషన్. నర్సులాగా నీరా అయ్యర్ డ్రెస్ వేసుకొని బ్రిటిష్ హెడ్ ఆఫీస్ నుంచి దుర్గాని ట్రీట్ చేయడానికి వచ్చా అని ఆంగ్లో ఇండియన్ స్లాంగ్ లో మాట్లాడుతూ ఫేక్ డాక్యుమెంట్స్ బ్రిటిష్ ఇంట్రాగేషన్ సెల్ దగ్గర చూపించి లోపలికి ఎంటర్ అయ్యి అప్పటికే దుర్గాని ఐఎన్ఎస్ సీక్రెట్స్ చెప్పమని టార్చర్ చేశారు. నీరా దుర్గా చెవి దగ్గరికి వెళ్లి నన్ను సుభాష్ చంద్రబోస్ పంపించారు, చిన్న ఇంజెక్షన్ ఇస్తాను, నువ్వు స్పృహ తప్పినట్టు పడిపో, నేను ఇక్కడి నుంచి తప్పిస్తానని దుర్గా చెవిలో ఎవరికి వినపడకుండా చెప్పింది. నీరా అయ్యర్ చెప్పినట్లే దుర్గా స్పృహ తప్పి పడిపోయినట్లు యాక్ట్ చేసింది. తర్వాత నీరా అయ్యర్ బ్రిటిష్ సోల్జర్స్ ని పిలిచి ఈ ప్రిజనర్ ప్రాణాలు పోయేలాగా ఉన్నాయి, వెంటనే హాస్పిటల్ కి షిఫ్ట్ చేయాలి, మీరు కాదు అంటే ఈ ప్రిజనర్ చనిపోతాడు, తర్వాత ఎప్పటికీ ఐఎన్ఎస్ సీక్రెట్స్ బయటకు రావు, తర్వాత మిమ్మల్ని బ్రిటిష్ ఆఫీసర్స్ ఏ విధంగా టార్చర్ చేస్తారో ఊహించుకోండి అని బెదిరించింది. వెంటనే దుర్గాని నీరా అయ్యర్ కార్ లో హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడానికి ఒప్పుకొని గేట్స్ ఓపెన్ చేయాలి. సెకండ్ కూడా వెయిట్ చేయకుండా ఎవరికి అనుమానం రాకముందే దుర్గాని ఐఎన్ఎస్ సీక్రెట్ ప్లేస్ కి షిఫ్ట్ చేసి అక్కడితో నీరా అయ్యర్ కి అప్పగించిన మిషన్ కంప్లీట్ అయిపోయింది. బ్రిటిష్ ఇంటెలిజెన్స్ నీరా అయ్యర్ ప్లాన్ ముందర ఫెయిల్ అయ్యి ఏం జరిగిందో తెలుసుకుందామని బ్రిటిష్ వాళ్ళు ట్రై చేసిన చిన్న క్లూ కూడా దొరకదు.